గోంగూర పచ్చిమిరపకాయలతోని మంచిగా చట్నీ చేసి చూపిస్తానండి. ఎక్కడ ఒక్క చుక్క నూనె లేకుండా మా నానమ్మ చేసేది ఈ విధంగా. నూనె లేకుండా అప్పట్లో అంతంత నూనె తెచ్చి చేసుకోవడం అంటే అవేది కాదు కదా అప్పటోళ్ళు. అందుకని అంత గట్టిగా సొద్ద సంగటి, రాగి సంగటి, కొర్రలు ఇవన్నీ తినడం వల్ల చాలా గట్టిగా ఉండరు. ఎక్కడ ఇప్పుడు వచ్చే ఆయిల్ కూడా మంచి లేదు కాబట్టి ఆయిల్ ఎక్కువ వాడకూడదని ఒక్క చుక్క కూడా నూనె లేకుండా మొత్తం గోంగూర చట్నీ చేసి చూపిస్తానండి. గోంగూర పెద్ద సైజు కట్టలు 2 కట్టలు తీసుకున్నా. నేను శుభ్రంగా కడిగేసి కడాయి హీట్ ఎక్కిన తర్వాత గోంగూర, పచ్చిమిర్చి, టమాటాలు 2 కట్ చేసి వేసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిగడ్డ సగం ముక్క కట్ చేసి వేసుకొని ఎల్లుల్లిపాయలు, పసుపు అన్నీ వేసి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికిస్తే గోంగూర ఈజీగా ఉడికిపోతుందండి. టమాటాలు అన్నీ బాగా మగ్గడానికి ఒక పావు గంట పడుతుంది. బాగా ఉడికేటప్పుడు ఒక చిటికెడు పసుపు కూడా వేసి సిమ్ములో పెట్టుకొని టమాటా ముక్కలన్నీ బాగా ఉడికేటట్టు మంచిగా ఉడికించుకోవాలి. పసుపు వేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు గోంగూర అంతా పుల్లగా ఉండదు కాబట్టి 2 రెమ్మకలు కొంచెం చింతపండు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఉడకడానికి కొంచెం సిమ్ములో పెట్టుకొని మూత పెడితే ఈ ముక్కలన్నీ పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, టమాటా ఇవన్నీ బాగా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇది రోట్లో పచ్చిమిరపకాయలు నూరుకొని చట్నీ చేసుకొని వేడి సంగట్లేకైనా, రాగి సంగట్లేకైనా, రైస్ లేకైనా, సొద్ద సంగట్లేకైనా చాలా రుచి ఉంటుందండి. ఈ గోంగూర చట్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అప్పట్లో టమాటా తోటలో, పూల తోటల్లో అక్కడక్కడ ఒక్కొక్క చెట్టు ఉంటే ఇంతంత ఆకు తెంపుకొని వచ్చి ఇంతంత పచ్చడి చేసుకొని కూలోళ్ళకి ఇంతంత అన్నం ఎత్తుకొని పోతే ఇంతంత చట్నీ తినేసేటోళ్ళు. ఆ విధంగా చేసుకొని తినేటోళ్ళు. అందుకనే పూర్వకాలం మనుషులు, ముసలోళ్ళు, మా అత్తమ్మ ఇప్పటికి కూడా మస్తు పని చేస్తుంది. అంత గట్టిగా ఉంది. రోట్లో శుభ్రంగా బాగా ఉడికిన పచ్చిమిరపకాయ ముక్కలన్నీ ఏరుకొని దాంట్లో వేసేసి రాక్ సాల్ట్ కొంచెం వేసి మంచిగా నూరుకోవాలి. అదంతా బాగా మెత్తగా నూరిన తర్వాత టమాటా, గోంగూర వేసి కొంచెం మెత్తగా, అంత మెత్తగా ఏం నూరవసరం లేదు, మంచిగా మామూలుగా నూరేసుకొని ఇది ఎక్కడ అసలు పోపు పెట్టిన అవసరం కూడా లేదు. మళ్ళీ పచ్చుల్లిగడ్డ వేసి మంచిగా నూరుకుంటే వేడి అన్నంతో ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెను, మటను ఏం పని చేయదండి, ఫిష్ ఏం పని చేయదు ఈ గోంగూర ముందర. ఒక్కసారి మీరు కూడా చేసి, మా నాన్నమ్మ మాకు నేర్పించింది. అప్పట్లో స్కూల్కి పోయి వచ్చి రాగానే ఏ చట్నీ ఉన్నా వేసుకొని తినేసేటోళ్ళం. మాకు అది కావాలి, ఇది కావాలి, బిర్యానీలు అవన్నీ ఏం లేదు. మధ్యాహ్నం చేసిన సంగటి ఉన్న సంగట్లేకైతే సూపర్ టేస్ట్.